నారాయణపేట జిల్లాకు చెందిన నూతన మెడికల్ కళాశాల మంజూరైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా నారాయణపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ కాలేజీ మంజూరుతో నారాయణపేట ముఖ చిత్రం మారుతుందని అన్నారు. జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మండల ఎంపీపీ అమ్మకొల్ల శ్రీనివాసరెడ్డి, మనపేట టౌన్ అధ్యక్షులు విజయసాగర్ తదితరులు ఉన్నారు. కాగితం ఒక జీవోలాగా కనిపిస్తుంది కానీ మున్ముందు ఈ ఆర్డర్తో నారాయణపేట ముఖ చిత్రమే మారుతుందని నేను చెప్తున్నా. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఆ జిల్లాల ఆరోగ్య వసతులు ఎంత మెరుగుపడతాయి, అలాగే ఎంతమంది విద్యార్థులు మోటివేషన్ చెంది ప్రేరణ ఇదొక ప్రేరణ వాళ్ళకు డాక్టర్లు కావడానికి ఎక్కడనో సుదూరంగా పోయే అవసరం లేకుండా ఇవాళ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు మన నారాయణపేటలోనే ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవుతారు. ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఆ ప్రకారం త్వరలోనే దానికి కావాల్సిన హంగులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే నేను లాస్ట్ టైం అయితే మీకు చెప్పాను, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేసిందని చెప్పి విత్ 40 ఇంటేక్ అంతటా 20 ఇంటేక్ ఇస్తే మనకు 40 ఇంటేక్తోన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే ఇదే అకాడమిక్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్కు అది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈసారి ఒక ఫస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ కోసము రెంటెడ్ బిల్డింగ్ కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం. మన మెయిన్ రోడ్లోనే ఒక బిల్డింగ్ కూడా రెంట్కి తీసుకున్నాం. మొన్ననే వాళ్ళ ఆఫీసర్స్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి చూసి అప్రూవ్ చేసిపోయిండ్రు. అతి త్వరలోనే అంటే ఇంకొక ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది ఈ అడ్మిషన్లు. నేను ఏం చెప్తున్నా అంటే ఈ నారాయణపేట జిల్లా వాళ్ళు కానీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే అడ్మిషన్ల కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి తెలుసో తెలియకనో యాదిలా